హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పెసరట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ పెసరలు తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ కొంచెం రైస్ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ కొంచెం ఉద్దిపప్పు తీసుకుంటున్నాను. వీటిలో కొంచెం మెంతులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూడండి కొంచెం. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి వాటర్ పోసేసుకొని వీటిని ఒక 3 టైమ్స్ క్లీన్ చేసుకొని నైట్ నానబెట్టేసుకున్నాము. చూడండి, నైట్ నానబెట్టాను కదా, మార్నింగ్ అంతా ఇవి బాగా మనకి ఇక్కడ ఈ పెసలు బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాము, గ్రైండర్లో తీసేసుకొని. చూడండి, ఇప్పుడు ఇందులోకి నేను అల్లం వేసుకుంటున్నానండి. కొంచెం ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేసుకుంటున్నాను. దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. ఒక స్పూన్ కల్లుప్పు వేసుకొని చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలో తీసేసుకొని దీంట్లోకి నేను కొంచెం సోడా వేసుకుంటున్నానండి. సోడా వేసుకున్న తర్వాత ఈ పిండి బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాము. చూడండి, ఈ విధంగా మనకి పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ వేసుకుందాము. నేను ఇక్కడ ఒక పెనం పెట్టుకున్నానండి. పెనం హీట్ ఎక్కి నాకు ఇందులోకి దోశ వేసేసుకున్నాము. చూడండి, ఈ విధంగా దోశ వేసిన తర్వాత దీనిపైన నేను ఆల్రెడీ సన్నగా తరిగిన ఉల్లిపాయలండి, అది కొంచెం వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీనిపైన మనము లైట్గా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ దోశని ఫోల్డ్ చేద్దాము. ఈ విధంగా ఇటు సైడ్ కాసేపు కాలిన తర్వాత ఇంకొక హాఫ్ మినిట్ తర్వాత దీన్ని ఇటు సైడ్ తిప్పిచ్చేసేసుకున్నాం. చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన పెసరట్టు రెడీ అయిపోయిందండి. దీన్ని మనము టమాటో కారంతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇదే ప్రిపేర్ చేశాను, పెసరట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.